హాయ్ వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. ನಾನು మీ జోహిని వచ్చాను. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు మన నీడర్లో ఒకరితో ఒకరు పోటీలు పడుతున్నారు. ఈ మధ్య మరీ డోసు పెంచారండి బాబు. వాళ్ళ మాటలు వింటుంటే చెవుల్లోని రక్తాలు కారిపోతున్నాయి. 3 పంచులు 6 సామెతలు 12 బూతులు అన్నట్టుగా నడుస్తుంది 2 రాష్ట్రాలను రాజకీయం. ఈ వారం కూడా మరి అలాంటి తమాషాలు పంచు పటాకాలు చాలా తీసుకొచ్చారు. అయ్యంటే చూసే ముందు మరి హెడ్లైన్స్కి వెళ్ళిపోదాం. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను అంటున్న లోకేష్. ఇండియా టీం కోసం గట్టిగా అరిసాం అందరం. అదంతా పోయింది. లోకేష్ కు ఎల్లో మీడియా జాకీలపై వెంకటరెడ్డి మొట్టికాయలు. ప్రపంచ కప్ గెలవడానికి నారా లోకేష్ గారు కారణం అంట. ఆ మంత్రి మాటలు ఏంటుంటే సిగ్గేస్తుంది అంటున్న గుడివాడ. మాకు సిగ్గేస్తుంది నీ గురించి మాట్లాడడానికి. జన సైనికులకు జడ శ్రవణ్ కుమార్ వార్నింగ్. జనసేన పార్టీ వాళ్ళని దీంతో తన్నొచ్చా? కేటీఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి. ఆ చెత్తనా కొడికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. మగవాను అయితే మగ పుట్టుక పుడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై బండి సెటైర్. ఇదేం బతుకన్నా వీళ్ళది. అందరు బాకీ తీర్చేస్తానంటున్న అంజమ్మ. పోయిన నెలలా నీ దగ్గర పైసలు తీసుకున్నా కదా, మంగళవారం ఇస్తా. బస్సు ప్రమాదం జరగకుండా తిరకాసు జాగ్రత్తలు. ఈ శుచితో కిటికీ అద్దాలు పగలగొట్టి ఇదిగో ఈ తాడు సాయంతో బయటకు దూకేస్తా. అదిగో అక్కడ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు. సార్ బాగున్నారా? నమస్కారం అండి. ఏంటి సార్ విశేషాలు? గొంతు పోయింది. నేను అరిసి అయ్యో ఏమైంది సార్? ఎందుకు అరిశారు? ఇండియా టీం కోసం గట్టిగా అరిసాం అందరం. అదంతా పోయింది. ఓహో అదే సంగతి. మీరు అరిసి అరిసి ఎంకరేజ్మెంట్ చేశారు కాబట్టి మన ఇండియన్ టీం కప్పు గెలిచిందని చెప్తున్నారు మీ ఎల్లో మీడియా వాళ్ళు. నిజంగా మీరు గ్రేట్ సార్. మొన్న మన భారత మహిళా క్రికెట్ టీము ప్రపంచ కప్ గెలిచింది కదా, మీరు అందరూ చూసే ఉంటారు. దేశం అంతా జేజేలు పలికింది. ఆ టీమును ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు ప్రపంచ కప్ గెలవటానికి వెనకాల ఉన్న ఒక శక్తి, ఓ స్ఫూర్తిని మీకు పరిచయం చేయడానికి వచ్చారు కారుమూరి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఇంకా బ్యాటింగ్ మొదలెట్టండి. మొన్న మోందా తుఫాన్, ఇంకెక్కడ తుఫాను? బాబు గారును చూడగానే మోకరలిందంట కదా. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. మరి బాబు గారు సినబాబు గారు ఏంటి చేస్తున్నారు? ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ టూరు, ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్ లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్. ఎందుకు సార్ మాటి మాటికి వాళ్ళని అలా ఆడిపోసుకుంటారు? ఈ 17 నెలల్లో మీరు ప్రభుత్వాన్ని గాలి కొదిలేసి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారనేది క్లియర్ గా అర్థం అవుతా ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ వాళ్ళ పబ్లిసిటీ స్టంట్లు? పబ్లిసిటీ స్టంట్స్ మామూలుగా చేయట్లా. అబ్బనకు మించి కొడుకు. ఏం చేశారు కొడుకు గారు? ఈయన మన క్రికెట్ చూడటానికి వెళ్ళాడు. వెళ్తే వెళ్ళనియండి, క్రికెట్ చూడడం తప్పలేదు. క్రికెట్ చూడటానికి ఎవరైనా వెళ్ళచ్చు. మనం కూడా ఒక రోజు వెళ్తాం, లేదా టీవీలో చూస్తాం. మరి ఇంకేటి మీకు అభ్యంతరం? ఈయన ఏదో గెలిపించేశాడు. అవునంట, ఎల్లో మీడియా కోడై కోతుంది సార్. ప్రపంచ కప్ గెలవడానికి నారా లోకేష్ గారు కారణం అంట. మాకు లోకేశే స్ఫూర్తి అని ఉమెన్ క్రికెటర్లు అక్కడక్కడ చెప్పుకుంటున్నారని ఎల్లో మీడియా సిడతలు వాయిస్తున్నాయి సార్. నా స్టేడియంలో లేకపోతే అసలు మన ఇండియన్ మహిళల క్రికెట్ టీం అసలు వరల్డ్ కప్ గెలిచేదే కాదు. అసలు ఆయన పెవిలియన్ లో కూకొని ఏం చేశాడు సార్? నారా లోకేష్ గారు అక్కడ ఉండి ఇటు ఆఫ్ సైడ్ కొట్టాలి, లేదంటే లెగ్ సైడ్ కొట్టాలి, లేదంటే ఇదిగో ఇలా కొట్టాలి, ఫ్రంట్ ఫుట్ వచ్చి కొట్టాలి, ఇవన్నీ ఈయన అక్కడ నుండి ఎలా ఆడాలో నేర్పించి క్రికెట్ కప్ మనకు వచ్చేటట్టుగా చేశాడు. ఈయనేవాడు ఎంగలప్ అయితే ఎల్లో మీడియా తెల్లారే వరకు ఎంత సొల్లేరో చెప్తుంది సార్. అది అలాగే ఉంటుంది. మమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం 4 స్టార్ క్యాంపెయినర్లు సీక్రెట్ గా పనిచేస్తున్నారని సంచలన విషయం బయట పెట్టారు గుడివాడ అమర్నాథ్ గారు. ఆయనతో మాట్లాడేద్దాం. అమర్నాథ్ గారు ఏంటి విశేషాలు? ఇందాక మన పాయిగ్రాబెట్ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు, చూశాను ఉదయం. ఏంటి మాట్లాడారు సార్? టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒకసారి పేపర్ తీయండి. ఏటుంది అందులో? 1 year లో హైయెస్ట్ మిస్సింగ్ కేసు విమెన్. ఎక్కడ సార్? రాష్ట్రంలో. ఆధారాలు ఏంటి? NCRB ఇచ్చేటువంటి రిపోర్ట్. అవునా? ఇంకా ఏటుంది సార్?
ఆ రిపోర్ట్ లో తప్పిపోతున్నటువంటి అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ మీద లీస్ట్ కన్విక్షన్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. అంత బాగా పనిచేస్తున్నారు మన పాయకరావుపేట శాసనసభ్యులు. ఎవరి గురించి చెప్తున్నారు సార్ మీరు? ఎమ్మెల్యే పాయకరావుపేట ఎమ్మెల్యే గారు. ఏంటి అనిత గారా? అదేంటండి బాబు, ఆవిడ హోమ్ మినిస్టర్ కదా, మీకు తెలియదా ఏంటి? మీకా? ఏ హోమ్ కి? హోల్ స్టేట్ కి హోమ్ మినిస్టర్ ఆవిడ. అంత పెద్ద మేడం గోని పట్టుకొని పాయకరావుపేట ఎమ్మెల్యే అని అలా తీసి పారేస్తారేటండి కూరలో కరివేపాకులాగా. ఆవిడ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి మా నాయకుడిని అంటే నేను పాయకరావుపేట ఎమ్మెల్యే అని అంటాం. ఇందాక ప్రెస్ మీట్ లో సిగ్గుందా బుద్ధుందా అని మీ పార్టీపై దుమ్మెత్తి పోసారండి మేడం గారు. గుడికి దర్శనం కోసం వెళ్తున్నటువంటి మనుషుల ప్రాణాలు కాపాడలేనటువంటి నువ్వు కూడా మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది నీ గురించి మాట్లాడడానికి. ఇప్పుడు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందంట కదా, అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటిది లేదా? తెలిసిన వాళ్ళని అడుగు, నాకు తెలియని వాళ్ళు నన్ను అడుగు, నేను ఏం చెప్తాను. పోనీ ఎవరిని అడగాలో చెప్పండి. మీ సిబిఎన్ కి వస్తాడు కదా, సిబిఎన్ అంటే ఛానల్ కి వస్తాడు కదా రోజు. సారీ ఏబిఎన్, సిబిఎన్ కదా, ఏబిఎన్ మార్చేసుకోండి ఎందుకు అనవసరంగా. అలా మార్చేసుకోమంటారా? ఏబిఎన్ అనే బదులు సిబిఎన్ పెట్టుకోవచ్చు కదా, మాకు కూడా ఈజీగా ఉంటది. ఏంటి సార్ ఏంటి మాట్లాడుతున్నారు? భలే తమాషాలు చేస్తున్నారు మీరు. వెంకటకృష్ణ గారు టీవీ5 లో ఆ సాంబశివరావు గారు వాళ్ళ తాపత్రయం చూసి జాలేస్తుంది. ఏంటి జాలేస్తుందా? అదేంటి సార్ వాళ్ళు ఎంత పెద్ద జర్నలిస్టులు తెలుసు కదా మీకు. 2029లో అధికారంలోకి రావడానికి మాకు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరంటే ఏవిఎన్ వెంకటకృష్ణ గారు, టీవీ5 మూర్తి గారు, టీవీ5 సాంబశివరావు గారు, మహాన్యూస్ వంశీ గారు, ఈ నలుగురు చాలు మాకు. అవునా? అయినా మీరు ఇలా మీ సీక్రెట్స్ అన్ని బయట పెడితే ఎలా సార్? అప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన పనే ఇప్పుడు నేను చేస్తే ఎలా ఉంటది అని ప్రశ్నిస్తున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. నన్ను టచ్ చేసి చూడండి ఒక్కొక్కటికి పగిలిపోతుందని జన సైనికులకు వార్నింగ్ ఇచ్చారు. ఏంటి సార్ అంత సీరియస్ గా స్టేట్మెంట్ ఇస్తారు శ్రవణ్ కుమార్ గారు? జడా శ్రవణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి ప్యాకేజీ తీసుకుంటున్నాడు అని మాట్లాడినటువంటి మీరు ఆ ప్యాకేజీలు తీసుకుంటున్నారు అని చెప్పినటువంటి సందర్భానికి నేను ఒక వీడియో చూపించిన తర్వాత మీకు సమాధానం ఇప్పుడు ఈ వీడియో ఎందుకు బయటకు తీసుకొచ్చారు సార్? ఆయన చెప్పు చూపించాడు, నేను షూ చూపించొచ్చా? అయ్యో ఏంటండి మీరు ఏడ్ చేస్తున్నారు? జనసేన పార్టీ వాళ్ళని దీంతో తన్నొచ్చా? వద్దొద్దు, తప్పు కదా. తంతానని అనొచ్చా? తంతానని కూడా అనకూడదు సార్, వద్దు సార్. మనం మాట్లాడితే చేస్తే సంసారం, ఇంకొకటి చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా? అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారని మీరు చూపిస్తారా? తప్పు సార్, ఇలా అయితే ఎలా సార్? ప్యాకేజీలు తీసుకోవటం మీకు అలవాటేమో, నాకు కాదు సార్. మీరు పోయి జన సైనికులతో పెట్టుకుంటున్నారు, వాళ్ళ సంగతి తెలుసు కదండి. ఛాలెంజ్ విసురుతున్నా, టచ్ చేసి చూడండి జడా శ్రవణ్ కుమార్ ని. అలా రెచ్చగొట్టకండి సార్, వాళ్ళు కూడా రెచ్చిపోతారు. మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ తిట్టించమాకండి నా చేత. మీరు ఎన్నైనా తిట్టుకోండి సార్, మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగుతారు? అసలు ఆయన ఏమన్నారు మిమ్మల్ని? మీరు మాట్లాడతారు, నేను ఆయన అనాల్సి వస్తుంది. మీరంటే వాళ్ళు మిమ్మల్ని అంటారు, నేను ఆయన అంటే మొదలు పెడితే మళ్ళీ బోర్ మరి ఏడుస్తారు. ఇంకో పాలు అలా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మొన్న వాళ్ళ పార్టీ లీడర్ ఎవరో మీకు వార్నింగ్ ఇచ్చారుగా. ఏంటి ఇంకోసారి ఎలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, బెదిరిస్తున్నారా ఏంటి? వాళ్ళు ఏమైనా చేస్తారు సార్, ఏం పీకలేరు. మీరు ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇస్తారు, అప్డేట్ చేస్తారు. మళ్ళీ దీని మీద మీరు ప్రెస్ మీట్ పెడతా, మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా. మీరు ఇలా తగులుకొని ఎడాపిడా వాయించేస్తుంటే పాపం వాళ్ళు ఏమైపోయారు సార్? కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. హలో చిన్నమ్మ, నేను అంజమ్మను. అంత మంచిగానేనా? హోయమ్మో, ఆ చిన్నమ్మతోనే ఆగలేకపోతుంటే ఇప్పుడు ఈ అంజమ్మ దిగిందిగా. ఇక్కడ మా దగ్గర ఓట్ల పండుగ అవుతాంది. లొల్లి ఉన్నది అన్నట్టు పోయిన నెలలా నీ దగ్గర పైసలు తీసుకున్నా కదా, మంగళవారం ఇస్తా, ఫోన్ పే చేస్తా, సరేనా? ఉంటా. ఎవరు నువ్వు? దొంగ కోళ్ళు పట్టేటోన్ లెక్క గట్ల చూస్తావేంది? ఏం కావాలి నీకు? అంజమ్మ, నాను జోగినాయన్ని. నువ్వా? ఏంది ఇట్లా వచ్చినావు? చాలా రోజులైంది కదా నిన్ను చూసి, ఓ పాలి పలకరిద్దామని వచ్చినాను. తోసి తోయనమ్మా తోడి కొడలు పుట్టింటికి పోయినట్టు ఇవాళ గాలి ఇటు మళ్ళీందేంది? ఆ చిన్నమ్మ లేదా? వారం దాంతోనే ముచ్చట్లు పెడుతున్నావు కదా. ఎలా ఉంది అంజమ్మ జూబ్లీస్ ఎన్నికల ప్రసారం? నీకు ఇప్పుడే తీరిందా ముచ్చట పెట్టేటందుకు? మాకిక్కడ గడియరి కాంలేదు. ఒకళ్ళెనక ఒకళ్ళు లీడర్లు వస్తారే ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని పోతున్నారు. జరాగు, మళ్ళెవలో ఫోన్ చేస్తున్నారు. ఎవరు? మల్లేష్ అంటే? ఓ పాలు పోసే మల్లేషా, నువ్వా?
పోయిన నెలల పైసలా మంగళవారం ఇస్తుంది అట్లేం లేదు ఆ రోజు పైసలు వచ్చేటి ఉన్నాయి రాగానే ఇస్తా నువ్వేం ఫికర్ చేయకు ఇగో ఉన్నావా ఏం చేస్తున్నావు గా కిరాణా షాపు వెంకటేష్ కూడా చెప్పు మంగళవారం బాకీ మొత్తం ఇస్తామని 10 రోజుల నుంచి ఇజ్జత్ తీస్తున్నాడు. ఏంటంజమ్మా ఎవరు అడిగినా మంగళవారం మంగళవారం అంటున్నావు ఆ రోజు స్పెషాలిటీ ఏంటి నీకు తెలియదా ఏం తెలియనట్టే అడుగుతావేంది నాకు నిజంగా తెలదు ఇక్కడ ఓట్ల పండగ అవుతున్నది కదా అవును అవుతున్నాయి లీడర్లు ఇంటింటికి తిరిగి ఓటుకింత అని పంచుతున్నారట మా ఇంట్లో 5 ఓట్లున్నాయి మంగళవారం కంసే కం ₹1,00,000 వస్తాయి ఏంటంజమ్మా నువ్వు మాట్లాడేది అలా డబ్బులు తీసుకొని ఓటేయడం తప్పు కదా ఓ చిన్నమ్మా సత్యహరిచంద్రుడు అది కాదంజమ్మా పవిత్రమైన ఓటును అమ్ముకోవడం తప్పు కదా వాళ్ళే చెప్తున్నారు పైసలు తీసుకోమని నీ పెద్దరికమేంది నడిపిట్లా ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పుడేంది అటు చూడు ఏం చేయాలి పైసలు ఇస్తే లోపల పెట్టుకోవాలి వాడు 10,000 ఇస్తే తీసుకోండి ఇన్నవా అంత పెద్ద లీడర్లే చెప్తున్నారు పైసలు తీసుకోమని వాళ్ళు అలాగే చెప్తారంజమ్మా పైసలు ఇస్తారు చీరలు మిక్సీలు గిఫ్ట్లు మందు బాటిళ్ళు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మళ్ళీ మన మొహాలు చూడరు అంతే అంటావా అంతే ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే రేపు వాళ్ళని అడగడానికి మీకు ఏ హక్కు ఉండదు గట్టిగా అడిగితే ఊరికే వేశారు ఓట్లు డబ్బులు తీసుకొని వేశారు చల్ నడవండి అని చెప్పేసి మెడ పట్టుకుని గింటేస్తారు అవును ఇది నిజమే అన్నావు అందుకే వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడకుండా ఏ క్యాండిడేట్ మీకు నచ్చితే ఆ క్యాండిడేట్ ఓటేయండి మంచి మాట చెప్పినావు అదే పని చేస్తా మా వాడగట్టోళ్ళందరికీ అదే మాట చెప్తా జూబ్లీహిల్స్ ఓటర్లే కాదండి ఓటర్లు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది మీ ఓటు మీ హక్కు మా నోళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఎవరన్నా వచ్చి ఓటుకు నోటు ఇస్తే తీసుకోకండి సరేనా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రసారం ఫుల్గా ఈటెక్కేసింది అటుపోయి ఇటుపోయి అది చెత్త కుప్పలపైకి చేరింది ఆ చెత్త చుట్టూ లీడర్లు బూతులు తిట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకరు చెత్త చల్లుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డికి రేట్ చెప్తారు ఎందాం సార్ మొదలెట్టండి ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు మరి రోడ్ల మీద చెత్త తీయటం లేదా మోరీలు క్లీనింగ్ చేయటం లేదా ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు వాయమ్మో ఏంటి సార్ ఆ మాటలు సీఎం హోదాలో ఉండి అలా మాట్లాడొచ్చా అయినా ఇప్పుడు ఆయన మున్సిపల్ మంత్రి కాదు కదా ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు కారణం వాడే కాదా సార్ ఇప్పుడు అదంతా మీరు క్లీనింగ్ చేయించవచ్చు కదా 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు గాడిద పండ్లు తోవినవా ఇప్పుడు ఆయన మంత్రి కాదు సార్ మీ ప్రభుత్వం ఉందండి బాబు ఆ మున్సిపల్ చెత్త కుండి కాడ కట్టేయండి ఒక రోజు అప్పుడు తెలుస్తుంది ఏంటి చెత్త కుండి కట్టేయాలా ఎందుకు ఇవాళ పెంచుకారు పంచర్ అయి షెడ్డుకు పోయిందని ఆటోలు అలా తిరిగి మీ ముందర నటిస్తున్నాడు ఆటోలో తిరగడం కూడా తప్పేనా అండి 2 బిల్లారంగాల ఆటోలు అలా సందు సందు తిరుగుతారు బిల్లా రంగాల ఎందుకు తిరుగుతున్నారు సార్ ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తుంకి కొల్లగొడతామో అని సార్ ఊరుకోండి సార్ రాను రాను మరీ డోసు పెంచేస్తున్నారు సీఎం గారు మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు కేటీఆర్ హైదరాబాద్ ఏం తెచ్చిండో చెప్పమని నేను అడుగుతున్నా అంటే ఏటి తేలేదా శిల్పారామం మేం కడితే ఈ సన్నాసి వాడు సెల్ఫీలు దిగి పెడుతున్నాడు శిల్పారామం వదిలేయండి ఇంకేమీ కట్టలేదా వాళ్ళు హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు సార్ దిస్ ఈజ్ టూ మచ్ అండి హైటెక్ సిటీ కట్టింది ఆయనే అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు రోజుకు 2-3 సార్లు చెప్పుకుంటున్నారు ఆటలో అరటిపండు ఎవరు సార్ ఆటలో అట్టుకోండి సందెట్లో సడేమియా అదే ఎవరా సందట్లో సడేమియా అని నా గర్కా నా ఘాట్కా సామెతలు చెప్పడమేనా ఇంకేటైనా చెప్పేది ఉందా ఆ సందట్లో సడేమియా ఎవరో చెప్పండి ముందు బీజేపీ ముందైతే ప్రసారం చేయనివ్వండి సార్ తర్వాత ఎవరికి ఎన్నెన్ని ఓట్లు వస్తాయో చూద్దాం బాలీవుడ్ లో బడేమియా సోటేమియా అని ఓ సినిమా ఉంది అలాంటి మరో జంట గురించి చెప్తున్నారు కేటీఆర్ గారు నమస్తే సార్ మొదలెట్టండి చోటే బాయ్ బడే బాయ్ బంధం ఎంత దృఢంగా ఉందంటే ఎవరు సార్
ఆ చోటే బాయ్ బడే బాయ్ చోటే బాయ్ బామ్మర్దికి బడే బాయ్ కాంట్రాక్ట్ ఇస్తాడు. చోటే బాయ్ బామ్మద్దా ఆయన ఎవరు సార్? బడే బాయ్ ఎంపీకేమో చోటే బాయ్ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ ఎంపీ ఎవరు? చోటే బాయ్ మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది. చోటే బాయ్ మంత్రి పేరేటి? మరి బడే బాయ్ ఇప్పటి వరకు కేసు పెడతలేడు, కనీసం బయటికి చెప్తలేడు. అసలు ఆ చోటే బాయ్ బడే బాయ్ ఎవరో చెప్పండి సార్. చోటే బాయ్ ఏం చేసిండు? బడే బాయ్ ఇషారా మీదకెళ్ళి సిబిఐ కప్ప చెప్పిండు కాళేశ్వరం. అయిపోయిందా ఇంకా ఉందా? ఎందుకంటే చోటే బాయ్ బడే బాయ్ బంధానికి నిదర్శనం ఏం కావాలి? సినిమా స్టోరీ ఎంత బాగానే చెప్పారు కానీ సినిమా పేరు చెప్పడం మర్చిపోయారు. వాకే అన్నట్టు ఆ ఈ కార్ రేస్ కేసు సంగతి ఏమైంది సార్? అదొక తుపేలు లొట్ట పీస్ కేసు కాబట్టి తీసుకుపోయి మళ్ళా గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు. ఆ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఆ మధ్య వార్తలు వచ్చాయి కదా. దమ్ముంటే రా అరెస్ట్ చేయి, నేను వద్దంటున్నా. ఎందుకు సార్ అలా రెచ్చగొడతారు? మళ్ళా చెప్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు మొగవను అయితే. అబ్బా ఏం మాట్లాడండి బాబు. మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా. దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం. దిస్ ఈజ్ టూ మచ్. మీరు ఇలా మాట్లాడకూడదు. వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. నాకో లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఇప్పుడు ఎందుకు సార్ లై డిటెక్టర్? ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుందా. మీరు పిలవగానే రేవంత్ రెడ్డి గారు వచ్చేస్తారు. మరి మగవను అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తారు. ఆ లాంగ్వేజ్ ఏంటి సార్? పెద్ద పెద్ద హిట్లర్ అసొంటి నీ ఎంతలే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ఇవాళ. అమ్మో అమ్మో మీరు కూడా కాస్త డోసు పెంచేసినట్టున్నారుగా. జూబ్లీ హిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తాడట పథకాలు. నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మ ఎవడి సొమ్ము? ప్రజల సొమ్మే సార్. దొంగోట్లు వేస్తారట, రిగ్గింగ్ చేస్తారట, పైసలు పెట్టి ఓట్లు కొంటారట. అవునా? ఇక మీకు తెలుసు కదా ఏం చేయాలో. పైసలు ఇస్తే ఏం చేయాలి? పైసలు ఇస్తే లోపల పెట్టుకోవాలి, ఏం పని చేయాలో గా పని చేయాలి. పైసలు లోపల పెట్టుకొని ఏడు చెయ్యాలో అది కూడా మీరే చెప్పండి. అంతకంటే ఎక్కువ నేను చెప్పా? పోనీ చిన్న హింట్ అయినా ఇవ్వండి. పోయేస్తా. మీ అందరికి థ్యాంక్ యూ. అబ్బా సగం సగం చెప్పి వెళ్తే ఎలా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ గురించి మనకు తెలుసు, కానీ ఓకే ట్యాక్స్ ఒరే ట్యాక్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవేం ట్యాక్స్లు అనుకుంటున్నారా? అదిగో అక్కడ బండి సంజయ్ గారు వాటి గురించి చెప్తారు, ఇందాం. నమస్కారం సార్. ఎలా సాగుతుంది సార్ ప్రసారం? ఏనుగులు మింగటోడు పీనుగులు మింగటోడు వచ్చింది. పీనుగులు మింగటోడా అంటే ఎవరు సార్? రేవంత్ రెడ్డి సార్ వచ్చింది. సీఎంను పట్టుకొని ఏనుగులు పీనుగులు అని అంటారేటండి మీరు? రాగానే 2500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండా? ఇవ్వలేదంట కదా. తులం బంగారం ఇచ్చిండా? ఎక్కడిచ్చారు సార్? అది కూడా ఇవ్వలేదు. తులం బంగారం ఇవ్వడానికి ఎందుకంటే నేను ఒక మంత్రి చెప్పి అప్పుడు ఇస్తామన్నారు కదా. అప్పుడు ఇద్దాం అనుకున్నా 50,000 కదా, ఇప్పుడు 1,00,000 ఇయ్యారని. అయ్యో మరి ఎలా సార్? ఇప్పుడు వాడు ఇచ్చుడు పక్క పెట్టు. మీరు వాడు కాంగ్రెస్ వాడు గెలిస్తే మీకు ఉన్న బంగారం ముచ్చుకోపోతున్నారు. అమ్మో మీరు అలా భయపెట్టకండి సార్, పాపం జనం జడుచుకుంటారు. ఇద్దరు బయలు కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ పోయి ఏంటి సార్ అలా తీసి పారేస్తారు? ఇదేం బతుకన్నా వీళ్ళది. అందరూ అలాగే ఉన్నారు కదా సార్. ప్లీజ్ ఎన్నికల్లో నాకు గెలవాలన్న మనం. మీరు వచ్చారు కదా, ఇంకా గెలుపు మీదే కన్ఫర్మ్. నాకు రక్తం మసలి వచ్చిన ఇలా హైదరాబాద్ కు. మీరు అలా టెన్షన్ పడకండి, ఆవేశం తగ్గించుకోండి. మీరు రేపటి నుంచి మొత్తం గాయ గాయ గత్తర గత్తర వేసి ఇలా దీపరెడ్డి గెలిపండి. మీరేం కంగారు పడకండి సార్, బోరబండ ఓటర్లు చూసుకుంటారు ఆయన్ని. మొన్నటిదాకా బోరబండలో ఓకే ట్యాక్స్ ఉండే. ఒకే ట్యాక్సా? అదేం ట్యాక్స్ సార్? ఓకే ట్యాక్స్ అంటే ఓవేసీ కేటీఆర్ ట్యాక్స్. మరి ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఒరే ట్యాక్స్ అవుతుంది. ఒరే అంటే? ఒరే ట్యాక్స్ అంటే ఓవేసీ రేవంత్ ట్యాక్స్. అబ్బా భలే కనిపెట్టారు సార్. వాడు 10,000 ఇస్తే తీసుకోండి. వాళ్ళు 10,000 ఇస్తున్నారా? మరి వీళ్ళేమి ఇస్తున్నారు? వీళ్ళు మిక్సీలు ప్రెషర్లు ఎవ్విచ్చినా తీసుకోండి. అదిగో అక్కడ రామచంద్రరావు గారు ఏదో చెప్తున్నారు, ఓ పాలేనండి. డిమాండ్ వచ్చిరానే అంటే బీజేపీ ఇప్పుడు గెలుస్తున్నాం కదా, అందుకే 20,000 నుంచి ఒక్క ఓటుకి 20,000. మరి 20,000 ఇస్తే ఏం చేయాలి సార్? 20,000 పక్క లెక్క తీసుకోరక్క. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి సార్, మీరెంత ఇస్తున్నారు? ఇక మేము పైసలు ఇవ్వక్క, పైసలు ఇస్తే పార్టీ కాదక్క. అయితే ఓకే సార్. ఏటో రాను రాను రాజకీయాలు మరీ హోల్సేల్ వ్యాపారం అయిపోతున్నాయి. పక్క రాష్ట్రంలో ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉంది, వెళ్ళి చూసుకొని వస్తానని చెప్పేసి మెసేజ్ పెట్టాడు మా తిరకాస్ అన్నయ్య. ఎక్కడి వరకు వెళ్ళాడో ఏటో కనుక్కుందాం పాలి. ఎప్పుడు పిలిచినా ప్రభుదేవ స్టైల్లో స్టెప్లేస్తూ వచ్చేసేవాడు. ఇయ్యాలంటే ట్యూన్ మార్చేసాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు, మనిషి అన్నవాడు మట్టిలో కలిసిపోక తప్పదు, బస్ ఎక్కిన వాడు భరించక తప్పదు. ఓయమ్మో ఈ యాదాంతం ఏంటన్నయ్య? అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఒక బ్రేకింగ్ న్యూస్ కవరేజ్ కోసంగా వేరే ఊరు పోతున్నాను జోగన్న. అవును తెలుసు. ఆ బ్రేకింగ్ న్యూస్ కోసం బస్సులో పోతున్నా జోగన్న. బస్సులోనా? ఓకే ఓకే, హ్యాపీ జర్నీ. నమస్తే సార్, మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారా? అవును నాయన,
బస్సులోనే ప్రయాణం చేస్తుండా? కొంపదీసి నువ్వేమన్నా బస్ డ్రైవర్ అయిందా? అబ్బయో కాస్త నిదానంగా నడపబోయా, కాస్త చూసి నడపబోయా, నీకు పుణ్యం ఉంటుందా? నేను డ్రైవర్ని కాదు సార్. మరి ఎవరివా నువ్వా? కండక్టర్వా? కాదు సార్, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని. బస్సులో వెళ్తున్నారు కదా, ఎందుకైనా మంచిది ఒక పాలసీ తీసుకోండి. అసలే రోజులు బాగాలేవు. నాకేం వద్దులే స్వామి, నా జాగ్రత్తలు ఏందో నేను తీసుకున్నానా. ఇదిగో ఇవన్నీ కూడా ఇయే, ఇదిగో ఇయే. నేను లైవ్ లో ఉన్నానా, కాస్త పక్కకు పోవాయా. తిరగసనియా నీ చేతిలో ఏంటది? సుత్తి. సుత్తా? అదెందుకు? ఏం లేదనా, యాక్సిడెంట్ అయినప్పుడు ఈ సుత్తితో కిటికీ అద్దాలు పగలగొట్టి ఇదిగో ఈ తాడు సాయంతో బయటకు దూకేస్తా. బస్సులో సుత్తులు ఉంటాయి లేకపోతే ఉండవు జోగన్న. అందుకే నేనే తీసుకొని పోతున్నా సుత్తి. అబ్బా ఎంత ముందు చూపు తిరగసనే నీకు. సార్ సార్ సార్, ఆ సుత్తితో పాటు ఒక మంచి పాలసీ కూడా తీసుకోండి సార్. అసలే రోజులు బాగాలేవు. అరే నువ్వు ఉండవయ్యా స్వామి, అక్కడ లైవ్ నడుస్తుందా? నాకేం పాలసీ వద్దు, నువ్వు వెళ్ళిపోయా అటు బయటకా. సరే ఇటు పక్కన అదేంటి? మంటలు ఆర్పుతారు చూడు, ఫైర్ ఎస్టింగ్విషర్ అంటారు నా దీన్ని. అదెందుకు? సపోజ్ బస్సు మంటల్లో చిక్కుంది అనుకుందాం. దీంతో మంటలు ఆర్పేసి ఈ సుత్తితో కిటికీ అద్దాలు పగలగొట్టేసి ఈ తాడు సాయంతో బయటకు దూకేస్తా. బాబా హిమాలయ పర్వతాలు ఎక్కడానికి వెళ్ళే వాళ్ళు కూడా ఇంత జాగ్రత్తలు తీసుకోరేమో తిరగసనియా. ఇదే కాదు జోగన్న, ప్రతి ప్రయాణికుడు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త ఒకటి ఉంది. ఏంటది? నువ్వు కాసేపు ఉండనా, నేను చూపిస్తాను నీకు. అర్రే తిరగసనియా ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? నేను ప్రయాణం చేయబోయే బస్సు ఈ రూట్ లోనే వెళ్తా జోగన్న. అయితే బాగున్న రోడ్ని ఎందుకలా తవ్వేస్తున్నావు? చెప్పాను కదనా, ప్రమాదం జరిగినాక కుయ్యో మర్రో అనడం కంటే కూడా అసలు ఆ ప్రమాదం జరగకుండా చూసే క్రమంలో ఇలా గుంతలు దూకుంటా ఉండాలి. మైండ్ ఏమైనా దొబ్బిందా? అలా రోడ్డు మీద గుంతలు తవ్వితే యాక్సిడెంట్లు కావా ఏంటి? అస్సలు కావన్నా, యాక్సిడెంట్లు ఇంకా తగ్గుతాయి. ఏటన్నయ్యా నువ్వు బుర్రుండే మాట్లాడుతున్నావా? గుంతలుంటే యాక్సిడెంట్లు తగ్గడం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? ఇదే కదంటానా నీతో వచ్చిన గొడవ. నాక ఏదన్నా చెప్తే అస్సలు నమ్మవు, రుజువులు అంటావు, సాక్ష్యాలు అంటావు, ఆధారాలు అంటావు. అదిగో ఒకసారి అటు చూడు. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా ఉంటాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. చూసావు కదా, అందుకే యాక్సిడెంట్లు అరికట్టడానికి ఒక బాధ్యత కలిగిన ప్రయాణికుడిగా ఈ పని చేస్తాం. నీ తలకాయ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే మాట్లాడతారు. నువ్వు వాళ్ళ మాటలు నమ్మి ఓవర్ యాక్షన్ చేస్తే నిన్న గుంతలోకి తోసేస్తారు జనాలు. సార్ గుంతల్లో పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళకి ఒక మంచి పాలసీ ఉంది, తీసుకోండి సార్. అసలే రోజులు బాగాలేవు. అరే ఏందే స్వామి, ఇటు అప్పులాడు తగులుకున్నావా? ఇదో ఈ గడ్డ పారు తీసుకొని ఒక్క పోటు పొడిచాను అనుకో. ఓ తిరగసనియా ఏటా గొడవ? అక్కడి నుంచేమో నువ్వు, ఇక్కడి నుంచేమో ఏజెంటు. ఫుట్బాల్ ఆడుకున్నారు కదా నాన్న. ఈ టార్చర్ భరించాకంటే ఏదో ఒక బస్సు ఎక్కేస్తా, తేడా పోద్ది. వద్దు అంత పని సైకు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ బస్సు ఎక్కాల్సిన పని కూడా లేదు. ఎంట్రా ఆఫీస్కి వచ్చి. వస్తున్నా జోగన్న, ఈ ఏజెంట్ ఏందో ఇవాళ నన్ను వదిలిపెట్టేటట్టే లేడా. ఇవ్వండి ఇవాటి ముచ్చట్లు. మరిన్ని జామ్ చటికలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.